అద్దెకి దిగిన బ్యాచులర్స్ హద్దులు దాటితే దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. అందమైన భామలు లేత మెరుపు తీగలు, అందమైన భామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే అమ్మాలు. ఏంటండి ఎత్తుతున్నారు? పాట బానే ఉంది, అందమైన భామలు కూడా వచ్చుంటే బాగుండేదని. మేము అందమైన బ్యాచ్ గా కనిపించట్లేదా? మీరు 6 దాటితే ఆటోలు బైకులు ఆపే బ్యాచ్ లా కనపడుతున్నారు. సుధీర్ నాకు ఎన్నిసార్లు కనుగొట్టాడు తెలుసా? చీర కడితే అప్పారావుకి రైజింగ్ రాజు కూడా కనుగొడతాడు వాడు. వాడి గురించి చెప్తున్నావు మాకు? రచ్చ రవి నా నడుం పట్టుకొని ఎన్నిసార్లు ఊపాడు తెలుసా? కొడతారని ఆగాడు గాని, లేకపోతే నాగ చైతన్యది నాగార్జున నడుం కూడా తిప్పుతాడు వాడు. నిహారిక గారు మేము అందంగా లేమా? ఎందుకు ఆమెను భయపడతావు? ఎందుకు పక్కరండి. వాళ్ళిద్దరికి మిమ్మల్ని చూడగానే ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. గంగ లేడీ గెటప్ వేసింది, గంగ తనను తాను లేడీగా ఊహించుకుంది, గంగ పూర్తిగా లేడీగా మారిపోయింది. అక్క ఎప్పుడు మీ ఆయన ఏదో ఒకటి అంటాడంటే ఆయన ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నా? ఇక చాలు, మీ డ్వాక్రా మీటింగ్ లేకపోతే వెళ్ళండి. ఏంటండి మరి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడేవి నువ్వు? నేను అమ్మని పెళ్ళాన్ని చాలా మర్యాదగా చూసుకుంటానే. ఎందుకంటే అమ్మ మేము ఏడుస్తున్నప్పుడు జీవితాన్ని ఇస్తుంది, పెళ్ళం ఆ ఏడుపుని జీవితాంతం కంటిన్యూ అయ్యేలా చేస్తుంది. అంటే మీకు జోడీ సరిపోనా? నేను 5వ నంబర్ చెప్పు సైజు ఉన్నోడికి 15వ నంబర్ చెప్పు సైజు ఇస్తే సరిపోద్దా? సరిపోదు. ఇది అంతే, మన విషయంలో అదే జరిగింది. మరి అలాంటప్పుడు తాళి ఎందుకు కట్టారండి? తాళి కట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఎద్దు మెల్లో గంట కట్టానని నేను అనుకుంటున్నా. నా మీద మీకు ప్రేమే లేదు. అంత మాటనకే నీ కోసం ఈ ప్రపంచంతో ఫైట్ చేస్తా. మరి నాతో ఫైట్ చేస్తున్నారు? పెళ్లికి ముందు ఏం చెప్పాను? ఏం చెప్పారు? నువ్వే నా ప్రపంచం అన్నా కదా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఇలా ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతానే పెళ్ళాన్ని, నా తప్పుంటే రాజీనామా చేస్తా అనే పొలిటీషియన్ అస్సలు నమ్మకూడదు. అవి జరగవు, అవి ఎప్పటికీ జరగవు. ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేయాలి? వీళ్ళు వెళ్ళరు. పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉండేదంటే అండి, తెలుగు షార్ట్ ఫిల్మ్ లాగా ఉండేది. పెళ్లి తర్వాత లైఫ్ తెలుగు సీరియల్, బొంగులో ట్విస్టులు తప్ప ముగింపు లేదు, పాడు లేదు. అది పోనీ దీని బాధ భరించలే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందాం అంటే అగ్గిపెట్టి మీద 18% ట్యాక్స్, కిరోసిన్ మీద 20% ట్యాక్స్. ఇంకేం చేస్తాం? అలా కాదు కానీ నేను షారుఖ్ ఖాన్ తో కాపురం చేస్తే ఫీల్ అవుతారా? అస్సలు ఫీల్ అవునే. మరి ఏం చేస్తారు? మొహాన్ నీళ్లు కొట్టి నిద్ర లేపుతా. డబ్బులైతే ఎలాగ సంపాదించరు, కనీసం అద్దెను వసూలు చేద్దాం పదండి. ఆ రాజుగాడి ఈ రోజు చచ్చాడు పద. 5 సంవత్సరాల నుంచి అద్దె కట్టట్లేదండి, వాడి సంగతి తెలుస్తాయి ఇప్పుడు రా. అబ్బబ్బబ్బబ్బా, ఏమండి నాకు ఎవడో లవ్ భారతి అని మెసేజ్లు పెడుతున్నాడండి. అది లవ్ యూ భారతి కాదు, లో బ్యాటరీ. నేను గది రెంట్కిస్తే దీన్ని రాజుగారి గదిని చేశారు కదా ఇల్లు. కరెక్ట్ గెటప్లో ఉన్నాడు, తనకు తగ్గ గెటప్ వేసుకున్నాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? తగలే కనపట్ల ఇంటి ఓనర్స్ రా మేము. ఇంతకి నీ పేరేంటో? మల్లెపూల వీర్రాజు. ఆహా, పూల మధ్య మీరుంటారు, మీ మధ్య స్త్రీలు ఉంటారు. వాడేది బాని పిల్లు బాస్. గారు సాంగ్ నాగేశ్వరరావు గారు డాన్స్ చేస్తామండి. నువ్వు ఇంకా బాలా. ఒరే నువ్వు ఆ పిల్లిని పాముతుంటే ఎలా ఉందో తెలుసా? ఒక పిల్లిని ఇంకో గండు పిల్లి పాముతున్నట్టే ఉందిరా. వెంటకొచ్చావా? లేదురా, నీ తద్దనానికి టెంట్ ఒకటి ఆర్డర్ ఇద్దామని. టెంట్ అన్నాలేదురా మీరు గట్టి. నీ రెంట్ ఇవ్వడం పెద్ద సమస్య కాదయ్యా, కాకపోతే మంచి డీల్ ఏదైనా తగలాలి. ఈయన ఆడుకోవచ్చుగా. ఏం చేస్తాడు? ఏముంది, వయసు నాది, సొగసు మీద ఒక మంచి సినిమా తీయండి ఆటోమేటిక్. నా మూడ్ అంతా చెడగొట్టాడు, పిలిపించండి ఆ డాన్సర్ ని. తీసుకో రమ్ము సోడా, వేసుకో మేకప్ ఈడా, చూసుకో అద్దం ఆడా, తెలుసు నువ్వు తేడా.
ఏం మాట్లాడుతున్నావు? నా కళ్యాణి మూడి. కాల్ చేసిన బీడీ లాగుంది, ఇది కళ్యాణి బేడి ఏంట్రా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేను కానీ బయటికి వెళ్తే నేనెవరో అనసూయ గారు ఎవరో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది తెలుసా? అనసూయను చూస్తే తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తది, నిన్ను చూస్తే నీ ఫేస్ కి ఏదో ఒకటి చేయించాలనిపిస్తది. అరే అరే నీ పర్సనల్ అన్న వాడు వాటేసుకుంటున్నాడేంట్రా? నాకు ఇప్పుడు అర్థమైందా? నువ్వు కొనుక్కున్న బుక్ వాడు చదివేస్తున్నాడు. ఏంటది? బాస్ నాకు ఏ పాపం తెలీదు. దాని కుడుపుసం మీద ఉన్న పుట్టుమచ్చ కానీ ఈ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి నాకు అస్సలు తెలియదు. ఏం తెలియదు అంటున్నాడు కదా. ఒరే పార్టీ గుర్తులు మొత్తం చెప్పారా వాడు? దానికో పక్కలకు కరగంగా మొగలు కరింగా మొగలు కరింగా. ఏంటదా? ఈ మురుగులు జంతికలు ఏంట్రా? ముష్కిల్ నై ముష్కిల్ నై. ఏదో చొక్కా ప్యాంటు నడుచుకుంటూ వస్తుంది ఏంటి? మధ్యలో నేనున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. నీ ఫేస్ కి ఎంత ఎండ తగిలినా ఏం కాదు. ఎందుకంటే ఇంకేముంది అవటానికి? జగ్గు ఫ్రెష్ గా తవ్విన సింగరేణి బొగ్గులాగా ఉన్నావు. నువ్వు జగ్గు ఏంట్రా? ఏం చేస్తావా నువ్వు? ఒకప్పుడు హెయిర్ డ్రెస్సర్ గా చేశానులే. ఎవరికి? రమణ గోగుల్ గారికి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు సినిమాలకు డైలాగులు రాస్తున్నా. ఏ సినిమాకి? బాహుబలి 2లో తమన్నాకి నేనే రాశా. అందులో ఆమెకి డైలాగులు లేవు కదండి. ఆ విషయం వాడికి తెలియదు కానీ బాబు. నీతో నాకేంట్లే గానీ ఇలాంటి డీలింగ్లన్నీ నేను నైట్ పూట పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నైట్ మీరు కనపడతారో లేదని డౌట్ వచ్చి పగల పెట్టాలి. కానీ నాతో డీలింగ్ చేయాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. అతనికి ఉన్నాయిగా. ఏంటి? ఒకటి హై బీపీ, 2 లో బీపీ. బ్లాక్ మనీ ఇది. వైట్ తెస్తానన్నా అంటే వైట్ అయితే తెచ్చాడు, దారిలో వాడు కలర్ అంటుకొని బ్లాక్ అయింది అది. చర్చ్ కాదండి, ఇది డెన్ అండి. రాంప్రసాద్ ఇల్లు ఎవరిది? నాదే. మాది నాదే. నాది నీ దౌత ఉంచుకో. ఇందులో డ్రగ్స్ ఉన్నాయి. యు ఆర్ అండర్ అరెస్ట్. నాదే. నాకేం తెలియదండి, వాడిదండి మొత్తం అది. ఇల్లంతా సోత చేత. యాండే నా వేడి ఆ ఏ రాత్తో జంపు. అవునా? వాళ్ళు అడిపోయారు, నేను చూసి పట్టుకో చెప్తా. అయ్యో అయ్యో వేడి ఆలికని వేడి నాకునా. అయ్యో బాబు గారు ఎలా ఉంది? యాజ్ యూజువల్ ఆది స్కిట్ లో డైలాగ్ పంచేస్తూ మంచి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. రాజు అలాగా గజ దొంగలో గోల్డ్ మ్యాన్ అని వస్తాడు ఆయన, అలా వచ్చాడు. కానీ నాగేశ్వరరావు గారిలా డాన్స్ చేశారు. బాగా చేసావు రాజు. వెరీ గుడ్ స్కిట్, బ్రహ్మాండంగా. ఈ రోజు ఇలా లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంది? అయ్యో సూపర్. ఆదిగా స్కిట్స్ ఆల్వేస్ ఎంజాయ్ చేస్తాను. గ్యాప్ ఇవ్వండి సార్ పంచులకి. నేను ఊపిరి తీసుకోవాలి కదా. నవ్వుతా ఒక పాయింట్ ఆఫ్ టైం లో అయితే నిజంగానే ఇంకోటి వినే లోపు ఇంకోటి వస్తుంది. సూపర్, చాలా బాగుంది.